హాయ్ అండి. వైటమిన్ సి ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచి, కంటి చూపుని మెరుగుపరిచి, అలాగే స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉంచే, ఇంకా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ సీజన్‌లో దొరికే ఉసిరికాయలతో మంచి హెల్తీ, టేస్టీగా ఉసిరికాయ తురుము పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా, సింపుల్‌గా అండ్ క్విక్‌గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఒక 10 వరకి ఉసిరికాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను 7 తీసుకున్నాను. ఇప్పుడు వాటిని నీట్‌గా క్లీన్ చేసుకొని పొడి క్లాత్‌తో వ్యాప్ చేసుకోవాలి. తడి లేకుండా నీట్‌గా తుడుచుకోవాలి. తర్వాత వాటిని తురుముకోవాలి. ఉసిరికాయలన్నిటిని తురుముకొని పెట్టుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే వీటన్నిటిని డబల్ చేసుకుంటే సరిపోతుంది. లోపల ఉండే ఈ గింజని టైం పాస్ లా నోట్లో వేసుకొని సప్పరించవచ్చు. ఇలా ఉసిరికాయలు మొత్తం తురుముకున్న తర్వాత మందంగా ఉండే ఏదైనా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కొద్దిగా వేడి అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కలిపి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. బాగా చిటపటలాడేలా వేయించుకోవాలి. కుండలో చేసే రెసిపీ ఏదైనా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రెసిపీ అయిపోయే వరకు లో నుంచి మీడియం ఫ్లేమ్ లోపే వేయించుకోవాలి. రెసిపీ అనేది చేసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ గా పౌడర్ లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో అందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సరిపడా కొద్దిగా తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఆవాలు 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అందులోకి 10 వరకు వెల్లుల్లి, అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుముని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. కలుపుకుంటూ బాగా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు ఒగరుగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని కూల్ అవ్వనివ్వాలి. పూర్తిగా కూల్ అయిన తర్వాత అందులోకి వేయించి గ్రైండ్ చేసుకున్న జీలకర్ర, ఆవాల, మెంతుల పొడిని యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, 2.5 నుండి 3 వరకు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవారు 3 టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుంది. అలాగే 2.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, కారం బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక నిమ్మకాయని పిండుకొని నిమ్మకాయ రసాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక 3 రోజుల పాటు ఊరిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా కొంచెం పైకి తేలినట్టుగా కనిపిస్తుంది. సో నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి అంతగా ఆయిల్ అనేది కనిపించదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకొని 1 ఇయర్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. నిల్వ ఉంటుంది. హ్యాపీగా 1 ఇయర్ పాటు తినొచ్చు. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వారికి పెట్టి మీరు ఎంజాయ్ చేసి తర్వాత నాకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి. ట్రై చేశాక చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో వాళ్ళైతే ఇది వారం లోపే సీసా మొత్తం ఖాళీ చేశారు. సో చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ ఇది అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చేశాను. ఎక్కువ క్వాంటిటీలో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.